సాయంత్రం అనగా వస్తానన్నారు. ఇప్పుడే వచ్చేది. నేను కడుపుతో ఉన్నానని మీకు తెలుసు కదా. నాతో ఉండాలని మీకు తెలీదా? ఇప్పుడు అంత టైం లేదు త్రిపుర. నువ్వు వెంటనే రెడీ అవ్వు. మనం ఇప్పుడే ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోవాలి. ఏంటండి మీరేమంటున్నారు? పెళ్ళైన సంవత్సరంలో ఇది 10వ ఊరు తెలుసా? ఇప్పుడు మళ్ళీ వేరే ఊరికి వెళ్తా ఉంటున్నారేంటి? ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీరు ఇలా చేయడం కరెక్టేనా? ప్లీజ్ ఇక చాలు నీ డ్రామా లాపు. కలిసి బ్రతకడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఇలాంటివి ఎన్నో ఫేస్ చేయాలి తెలుసా? నీది ఒక బతికేనా? నేను నిన్ను పెళ్లి చేసుకుంది ఇలా ఊళ్ళో పట్టుకుని తిరగడానికా? నీకోసం ఎప్పుడు ఏ పోలీసు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారోనని భయపడి చావటానికా? చూడు త్రిపుర, సోదాపి బయలుదేరు. నువ్వు అసలు మనిషివేనా? నా పరిస్థితి చూసి కూడా ఈ టైంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటున్నావు. ఎక్కడికి వెళ్తావో తెలీదు, ఎలా బతుకుతావో తెలీదు. చూడు, ఇప్పుడు నా పరిస్థితి ఏం బాలేదు. నా కోసం పోలీసులు వెతుకుతున్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే మాత్రం మనం పోలీసులు దొరికిపోతాం. నేను జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు అనవసరంగా ఒంటరిదాని అయిపోతావు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పద. నేను రానండి. దీనికన్నా జైలు జీవితమే బెటరు. నిన్ను నమ్మి నా ఫ్యామిలీని వదిలేసి వచ్చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నీతో ఎక్కడికి వెళ్ళినా ఇదే నరకం అనుభవించాల్సి వస్తుంది. ప్లీజ్ త్రిపుర, టైం లేదు. అవన్నీ అనుకుంటూ కూర్చోలేం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. మనం త్వరగా వెళ్ళాలి పద. వదలండి, నేను ఎక్కడికి రాను. ఏ క్షణం ఏమవుతుందోనన్న భయంతో బ్రతికే కన్నా చావడం మేలు. ఇక నా వల్ల కాదండి. పోలీసులకి దొరికిపోవడమే మంచిది. ఇదిగో ఈ డబ్బులు చూడు. ఇదిగో డబ్బులు. ఇదిగో ఈ నగలు చూడవే. ఇదిగో వీటితో మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండొచ్చు. ప్లీజ్ అర్థం చేసుకో త్రిపుర. పోలీసులు కంట పడకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఈ మాట 1000 సార్లు చెప్పుంటావు నాకు. నువ్వన్నట్టు ఎప్పుడు జరగలేదు. దొంగ సొమ్ముతో త్వరలేగా బతకడం తప్పండి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు వస్తారా లేకపోతే లేదు. నేను మాత్రం ఎవరికి దొరకకుండా దూరంగా వెళ్ళిపోతా. వస్తావా రావా. త్రిపుర నిన్నే. సరే, నీ కర్మ, నీ చావు నువ్వు చావు. వెళ్ళదు దేవా. ఇక మీదట మనం నీతిగా బతుకుతాం దేవా. నన్ను నా కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎప్పటికీ వదలకు. త్రిపుర నన్ను వదులు, నేను వెళ్ళాలి. లేదు దేవా, నేను వదలను. ఏంటి ఆటలుగా ఉందా? దేవా, నాతో పాటు రమ్మంటే రావు. నాతో పాటు రా. దేవా, రా. నా మాట విను. వద్దండి, నన్ను వదులు. వద్దు ప్లీజ్. వదలమని చెప్తున్నాను కదా. నేను వదలను దేవా. అమ్మా, ఏడుస్తున్నావా? అబ్బే ఏం లేదమ్మా. అమ్మా, ఏమైందమ్మా? ఏమైనా పీడకలొచ్చిందా? అందుకే ఏడుస్తున్నావా? ఏం కాదమ్మా, ప్రశాంతంగా పడుకో. నిజంగా అదంతా ఒక పీడకలైతే చాలా బాగుంటుంది. కానీ అది కల కాదు, జీవితం.
అమ్మమ్మ తిట్టిందని ఏడుస్తున్నావా? మీ అమ్మే కదా, తిడితే తిట్టిందిలే. అమ్మలందరూ పిల్లలు మంచిగా ఉండాలని తిడుతూ ఉంటారు. ప్లీజ్ అమ్మా, నువ్వేడవకు. నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుందమ్మా. ప్లీజ్ ఏడవకమ్మా.